2 నెలల్లో అమ్మిన ఐక్యూబ్ స్కూటర్లన్నింటినీ రీకాల్ చేయనున్న టీవీఎస్, ఎంజీ నుండి రాబోతున్న మరో అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్, బిగోస్ నుండి రాబోతున్న ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు డేట్ వచ్చేసరికి జూన్ 9 ఆదివారం అండ్ వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్స్ లో మనం ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుంటాము. ఈ వీక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఇలాంటి లేట్ చేయకుండా ఈ వీక్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ సింపుల్ వన్ నుండి. నిన్నే మన ఛానల్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన రివ్యూని అయితే పోస్ట్ చేశాను. సో మీరు ఇప్పుడు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేసి వెయిట్ చేస్తూ ఉంటే కనుక నేను నిన్న రైడ్ చేసిన స్కూటరే మీకైతే డెలివరీ రాబోతుంది. అంటే సింపుల్ వన్ వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రీలాంచ్ చేసిన తర్వాత కొన్న స్కూటర్ ని నేనైతే నిన్న రివ్యూ చేశాను. సో మీలో ఎవరైనా రివ్యూ వీడియోని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూసేయండి. ఎందుకంటే ఆ వీడియోలో నేను అసలు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది, దాని రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్పీడ్ ఎంత వెళ్తుంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అసలు మొత్తం స్కూటర్ నాకు ఎలా అనిపించింది అనే డీటెయిల్స్ గురించి అయితే నేను షేర్ చేశాను. సో ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియో లింక్ క్లిక్ చేసి ఆ వీడియోని అయితే చూసేయండి. ఒక్క ముక్కలో బండి గురించి మాట్లాడుకుంటే ఆ బండి అయితే నాకు బాగానే అనిపించింది. బట్ ఈ సింపుల్ ఎనర్జీ వాళ్ళు అగ్రెసివ్ గా వారి డెలివరీస్ ని స్టార్ట్ చేసి మంచి సర్వీస్ కనుక ఇవ్వగలిగితే ఆ ప్రైస్ కైనా ఖచ్చితంగా జనాలు కొనడానికి అయితే రెడీగా ఉన్నారు. మరి సింపుల్ వన్ స్కూటర్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టీవీఎస్ నుండి. జూలై 10, 2023 నుండి సెప్టెంబర్ 9, 2023 ఈ 2 నెలల టైం గ్యాప్ లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఐక్యూబ్ స్కూటర్స్ ఎవరైతే కొనుక్కున్నారో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కంపెనీ వాళ్ళు అయితే రీకాల్ చేస్తున్నారు. అయితే టీవీఎస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ రీకాల్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ప్రో యాక్టివ్ ఇన్స్పెక్షన్ ని వాళ్ళైతే పర్ఫామ్ చేయనున్నారు. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాక వాటి రైడ్ హ్యాండ్లింగ్ ఎలా ఉంది, లాంగ్ టర్మ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, ఆ రైడింగ్ ఫీల్ ఎలా ఉంది అనే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఈ 2 నెలల్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని రీకాల్ చేస్తున్నట్టు వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఈ 2 నెలల్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కనుక తీసుకొని ఉంటే టీవీఎస్ కంపెనీ నుండి మీకు కాల్ అయితే వస్తుంది. మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్తే వాళ్ళు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు. దాని తర్వాత ఏదైనా ఎక్స్ట్రా పార్ట్ కానీ ఏదైనా సర్వీస్ కానీ ఇవ్వాల్సి వస్తే మీ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగానే మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వాళ్ళు రెక్టిఫై అయితే చేస్తారు. సో జూలై 10 నుండి సెప్టెంబర్ 9, 2023 సంవత్సరంలో మ్యానుఫ్యాక్చర్ అయిన టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్స్ ఎవరైతే కొనుక్కొని ఉన్నారో సో వాళ్ళైతే ఒకసారి చూసుకోండి. మీ ఇన్వాయిస్ పైన కానీ లేదా మీ మాన్యువల్ బుక్ పైన కానీ ఆ స్కూటర్ ఏ సంవత్సరంలో ఏ టైంలో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ బజాజ్ నుండి. బజాజ్ వాళ్ళు రీసెంట్ గానే వాళ్ళ బేస్ మోడల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని పేరు వచ్చేసరికి వీళ్ళు చెతక్ 2901 అని అయితే పెట్టడం జరిగింది. అయితే రీసెంట్ గానే దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో నేను అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేసాను, అక్కడికి వెళ్ళి ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. ఈ స్కూటర్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ పేరు ఏదైతే ఉందో 2901 ని డీకోడ్ చేయమని నేను మిమ్మల్ని అడిగితే మీరైతే దాన్ని డీకోడ్ చేసి పంపించేశారు. 29 అంటే ఆ స్కూటర్ లో 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది కదా, దాన్ని సింబాలిక్ గా రిప్రజెంట్ చేస్తూ 29 అండ్ 01 అంటే ఫస్ట్ అంటే స్టార్టింగ్ మోడల్. ఈ 2901 అంటే ఆ స్కూటర్ లో 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అండ్ ఇది స్టార్టింగ్ మోడల్ అని చెప్పేటట్టు అలా రెప్లికేట్ అయ్యేటట్టు బజాజ్ వాళ్ళు ఈ చెతక్ 2901 అని దానికి పేరు పెట్టారని మీలో చెప్పడం జరిగింది. నాకు కూడా అది కరెక్ట్ గానే అనిపించింది. సో ఈ బజాజ్ చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 95,998 రూపాయల నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనమాట. అండ్ మీరు దీంట్లో ప్రో ప్యాక్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇంకో 3000 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి. మీ గనక ఈ స్కూటర్ పై ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియోని అయితే చెక్అవుట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఆంపియర్ నుండి రీసెంట్ మోడల్ అయిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ ని కంపెనీ వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు. జూన్ 5వ తేదీన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే కాబట్టి ఆ ఎన్విరాన్మెంటల్ డే రోజున బెంగళూరులో ఈ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,10,000 నుండి 1,20,000 రూపాయల వరకు అయితే ఉంది. దీనిపై కూడా నేను డెడికేటెడ్ వీడియో చేశాను అండ్ దీని ఆన్ రోడ్ కాస్ట్ ఎంత వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఒక వీడియో అయితే చేశాను. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఏథర్ నుండి. ఏథర్ లైనప్ లోనే ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ అన్న అపెక్స్ ప్రైసింగ్ అయితే వాళ్ళు పెంచడం జరిగింది. ప్రీవియస్ గా ఈ స్కూటర్ ని లాంచ్ చేసినప్పుడు దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,89,000 అయితే పెట్టారు. అప్పుడు అది ఇంట్రొడక్టరీ కాస్ట్ అన్నారు. సో ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన 6,000 వీరైతే పెంచారు. సో ఇప్పుడు ఆ ఏథర్ అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,95,000గా ఉంది. ప్రీవియస్ గానీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఆన్ రోడ్ కాస్ట్ 2 లక్షలు దాటేది. నాకు తెలిసి ఇప్పుడు 2,06,000 2,10,000 వరకు కూడా వెళ్ళుంటుంది. హైదరాబాద్
హైదరాబాద్ లో నేను ఒక 2-3 అపెక్స్ స్కూటర్లు చూశాను. ఈ స్కూటర్ నేను రివ్యూ కూడా చేశాను. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో మరి మీ అభిప్రాయం ఏంటి? 2,10,000 పెట్టి ఈ అపెక్స్ స్కూటర్ ని కొనడానికి మీరు ఇష్టపడతారా లేదా కింద కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ సన్ మొబిలిటీ నుండి. ఈ సన్ మొబిలిటీ వాళ్ళు స్వాపింగ్ స్టేషన్స్ అయితే మన ఇండియాలో సెటప్ చేస్తూ ఉంటారు. ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్కి వీళ్ళు స్వాపింగ్ స్టేషన్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గానే సన్ మొబిలిటీ వాళ్ళు బౌన్స్ ఇన్ఫినిటీ కంపెనీతో కూడా పార్ట్నర్షిప్ అయ్యారు. సో ఆ పార్ట్నర్షిప్ లో భాగంగా బౌన్స్ ఇన్ఫినిటీలో పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఏవైతే ఉంటాయో దానికి వీళ్ళు స్వాపింగ్ స్టేషన్ సర్వీసెస్ అయితే ఇవ్వనున్నారు. సో దాని తర్వాత వీళ్ళు రీసెంట్ గానే ఇండియన్ ఆయిల్ కంపెనీతో కూడా పార్ట్నర్షిప్ అవడం జరిగింది. సో ఈ పార్ట్నర్షిప్ లోని భాగంగా వీళ్ళు 2030 సంవత్సరం కల్లా మన ఇండియాలో ఉన్న 40 సిటీస్ లో 10,000 స్వాపింగ్ స్టేషన్స్ ని సెటప్ చేస్తామని టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా సన్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఆ స్వాపింగ్ స్టేషన్స్ కి సంబంధించిన డెవలప్మెంట్ కానీ, రీసెర్చ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అండ్ ఆ స్వాపింగ్ స్టేషన్ యొక్క టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఆ సొల్యూషన్స్ పైన వాళ్ళైతే వర్క్ చేస్తారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళు వచ్చేసరికి ఆ స్వాపింగ్ స్టేషన్స్ ని మేనేజ్ చేయడానికి, మిగతా నెట్వర్క్స్ ని వాటిని డిప్లాయ్మెంట్ చేయడానికి, వాటి ఆపరేషన్స్ చూసుకోవడానికి అండ్ బిజినెస్ డెవలప్మెంట్ కి వాళ్ళైతే సపోర్ట్ ఇవ్వనున్నారు. సో ఇలా ఫ్యూచర్ లో మనం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో ఈ సన్ మొబిలిటీ వాళ్ళకి సంబంధించిన స్వాపింగ్ స్టేషన్స్ అయితే చూడబోతున్నాము. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్ ని కొనాలంటే ప్రతి ఒక్కరి మైండ్ లోకి వచ్చేది బ్యాటరీ యొక్క రిలయబిలిటీ. సో ఇప్పుడు ఈ స్వాపింగ్ స్టేషన్స్ కనుక వాడుకలోకి వస్తే ఆ బ్యాటరీ రిలయబిలిటీ అనే క్వశ్చన్ మన మైండ్ లో ఉండదు. మనకు కావాలనుకున్నప్పుడు బ్యాటరీని తీసుకోవచ్చు, ఛార్జింగ్ అయిపోయాక మళ్ళీ వెళ్ళి అక్కడ పెట్టేయచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ బిగోస్ నుండి. ఈ జూన్ 25వ తేదీన బిగోస్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేయనున్నారు. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు వచ్చేసరికి బిగోస్ RUV350. RUV అంటే రీక్రియేషనల్ యూటిలిటీ వెహికల్ అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇంతవరకు ఈ కేటగిరీలో ఏ బండి అవైలబుల్ గా లేదన్నమాట. సో ఈ RUV350 ఈ కేటగిరీలో ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి ఎలాంటి రోడ్డు పైన, ఎలాంటి టెరైన్ పైన, అక్కడ బుడద ఉండనివ్వండి, రాళ్ళు ఉండనివ్వండి, రోడ్డు లేకపోనివ్వండి, సో ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ లో ఆ బండి నడుపుతుందని దీని మీనింగ్ అన్నమాట. ఈ బండికి సంబంధించిన టీజర్ ఇమేజెస్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇమేజెస్ చూస్తే మాత్రం నాకు ఎందుకో ఇది బిగోస్ D15 కి అన్నలానైతే కనిపిస్తుంది. ఇంచుమించు ఆ పెద్ద పెద్ద వీల్స్ కానివ్వండి, ఆ ఫ్లోర్ బోర్డు, గీర్ బోర్డు అన్ని చూస్తే నాకు బిగోస్ D15 స్కూటర్ గుర్తొస్తుంది. మరి చూద్దాము, జూన్ 25వ తేదీ కల్లా దీని గురించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ ఎంజీ నుండి. ఎంజీ వాళ్ళు రీసెంట్ గానే మన ఇండియాలో ఒక కొత్త డిజైన్ అయితే పేటెంట్ చేయడం జరిగింది. అయితే ఇది మన ఇండియాలో కొత్తది, కాకపోతే ఆల్రెడీ చైనా అండ్ ఇండోనేషియాలో ఈ కార్ అనేది సేల్ లో ఉంది. సో ఈ కార్ పేరు వచ్చేసరికి వుల్లింగ్ బింగువో ఈవీ అన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ని వీళ్ళు ఎంజీ కామెట్ ఈవీ ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతం ఉన్న ఎంజీ కామెట్ ఈవీతో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి రేంజ్ అనేది ఎక్కువ ఉండబోతుంది. అండ్ ప్రస్తుతం ఉన్న ఎంజీ కామెట్ ఈవీలో మనకి DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది లేదు, కాకపోతే ఈ బింగువో ఈవీలో మనకి DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండబోతుంది. ఈ కార్లో 31.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కంపెనీ వాళ్ళు 333 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ లో 37.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అండ్ 410 కిలోమీటర్ల రేంజ్ ని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సైజ్ లో చూడడానికి ఇది ఎంజీ కామెట్ ఈవీ కన్నా కాస్త పెద్దగా ఉంటుంది, కాకపోతే రేంజ్ మాత్రం దీంట్లో ఎక్కువ ఉండబోతుంది. సో ఒక 14 నుండి 15 లక్షల లోపు ఎలక్ట్రిక్ కార్ ని మనం మన ఇండియాలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూసారుగా, మరి ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.